దీర్ఘ శరీరమర ప్రజ్వల జ్వలన దీప్త జ్వాలిక జ్వాల జజ్వల్యమాన కేశములు మెరయ జండ దిగ్వేదండ శుండాబదోర్దండ సహస్రద్యుతిహేతి సంఘమొప్ప వీక్షణత్రయలోక వీక్షణద్యుతిలోక వీక్షణతతి దుర్నిరీక్షమగుచు గ్రకచ కఠిన కరాళ దంస్ట్రలు వెలుంగ ఘన కపాలాస్తి మలికలు దనర అఖిలలోక భయంకరుండగుచు వీరభద్రుడు దయించె మారట రుద్రుడగుచు అన్నారు పోతన గారు. అసలు ఆ పుట్టినటువంటి స్వరూపం ఎంత భయంకరమైనటువంటిదో చెప్పడానికి అసలు ఆ పద్యాన్ని చదవడం కష్టం. అటువంటి పద గుంభనంతో కూడుకున్న పద్యం పడిపోయింది పోతన గారికి. ఆ వీరభద్ర స్వరూపాన్ని స్మరించినంత మాత్రం చేత భక్తులైన వారికి రక్షణ కలుగుతుంది. వీరభద్ర స్వరూపాన్ని ఒక్కసారి స్మరించినంత మాత్రం చేత ఉపద్రవం తీసుకురావాలి, పాడు చెయ్యాలి అనుకున్న వాళ్ళు ఎవరుంటారో, బాధ పెట్టాలనుకున్నటువంటి గ్రహాలు ఏవి పుంచి ఉన్నాయో ఆ గ్రహములన్నీ కూడా ఉపశాంతి పొందుతాయి. వీరభద్ర స్వరూపం అంత గొప్పది. అందుకే శివకవచంలో కూడా వీరభద్ర స్వరూపం గురించి మాట్లాడుతూ అంత గొప్పగా కీర్తిస్తారు. ఓం నమో భగవతే సదాశివాయ సకల తత్వ విదూరాయ సకల లోకైక కర్త్రే సకల లోకైక హర్తే సకల లోకైక సంహర్త్రే సకల లోకైక సాక్షిణే సకల లోకైక గురవే సకల నిగమ గుహ్యాయ సకల లోకైక వరప్రదాయ సకల దురితార్తి భంజనాయ సకల జగదభయంకరాయ శశాంక శేఖరాయ శాశ్వత నిజావాసాయ నిరాభాసాయ నిరాతంకాయ నిష్కలంకాయ నిష్ప్రపంచాయ నిర్ద్వంద్వాయ నిస్సంగాయ నిర్మమాయ నిర్మలాయ నిరుపమ విభవాయ నిత్యశుద్ధ బుద్ధ పరిపూర్ణ సచ్చిదానందద్వైత పరమశాంత ప్రకాశాయ పరమతేజో రూపాయ తేజోధిపతయే జయ 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 రుద్ర మహారుద్ర మహారుద్ర వీరభద్రావతార మహాభైరవ కాళభైరవ కల్పాంత భైరవ కపాల మాలాధర ఖట్వాంగ ఖడ్గశూల పరశుపాశంకుశఢమరుక మృగశూల చాప బాణ గదాశక్తి బిందివాల తోమర ముసల ముసుండి ముద్గర ప్రాస పరిఘ పట్టిస శతగ్ని చక్రాద్యాయుధ భీషణకర సహస్రదంస్ట్రాకరాళ వికటాట్టహాస విస్ఫాటిత బ్రహ్మాండ మండల నాగేంద్రహార నాగేంద్ర వలయ నాగేంద్ర చర్మ ధారా మృడ మృత్యుంజయ త్రయంబక సదాశివ పరమశివ నమస్తే 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 నమః అని ఆ వీరభద్ర స్వరూపాన్ని కీర్తిస్తుంది శివకవచం. అటువంటి స్వరూపంతో సహస్ర బాహువులలో సహస్ర ఆయుధములతో మహానుభావుడు ఆ భీషణమైనటువంటి ద్యుతితో బయలుదేరాడు ఆ దక్షయజ్ఞానికి. ఆ బ్రహ్మా స్వయంభూశ్చతురాననోవా రుద్రో స్త్రినేస్త్రో త్రిపురాంతకోవా ఇంద్రో సురేంద్రో సురనాయకోవా త్రతుం నశక్త ఇది రామవధ్యం. రాముడు చంపేస్తానంటే ఇక బ్రహ్మ స్వయంభూశ్చతురాననుడు రుద్రుడు మూడు కన్నులున్నవాడు త్రయంబకుడు త్రిపురాంతకుడు పరమేశ్వరుడు ఇంద్రుడు మహేంద్రుడు సురేంద్రుడు ఎవరూ రక్షించలేరు. రామబాణానికి తిరుగులేదు. రావణా నన్ను నమ్ము, ఇప్పటికైనా తీసుకెళ్లి సీతమ్మనిచ్చేయి. 1కి 10 మాటలు రాముడు చేతకానివాడని మాట్లాడుతున్నావు, నేను విన్నాను శిశుపావృక్షం మించి. రాముడంటే సామాన్యుడు అనుకుంటున్నావేమో. భాస్కర రామాయణంలో వాల్మీకి హృదయాన్ని అద్భుతంగా అందుకున్నాడు భాస్కరుడు. వ్యాసకృతమైనటువంటి భాగవతాన్ని పోతన గారు ఎలా ఆంధ్రీకరించారో అలా ఆంధ్రీకరించాడు. మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు వజ్జ గర్భాండము నిండ రామ వసుధాదిపుడేశడు వజ్రసాధన ఖండిత పంక్తి కంట కణకంఠ పురాంతక శైలచాలనోద్దండ బలప్రచండ పురదండ విఖండన చండకాండముల్. రామచంద్రమూర్తే లంకా పట్టణానికి వచ్చి యుద్ధ భూమిలో నిలబడి తన బంగారు ధనస్సుని చేతిలో పట్టుకుని అక్షయ బాణ తూణీరంలోంచి బాణములను తీసి ప్రయోగించడం మొదలు పెడితే ఆకాశంలోంచి వర్షధారలు ఎలా పడిపోతాయో అలా పడిపోతాయి రావణ. ఆనాడు నిన్ను రక్షించేవాడు ఉండడు. మెరుపులతో ఆకాశం ఉన్నట్టు లంక కాలిపోతుంది. అప్పుడెవరిని శరణాగతి చేస్తావు? నా మాట విను. రాముని యొక్క బాణం విడిచిపెట్టబడింది అంటే మెరుపులతో పైకి లేస్తుంది. అప్పుడు నిన్ను రక్షించేవాడు ఉండడు. చరణాగ్రమున నీ భుజాదర్పమడచిన దూర్జటి విలులీల త్రుంచివైచే వాలపాశమ్మున పడి నిన్ను కట్టిన వాలినొక్కమ్మున కూలవేసే అని నిన్ను జరగొన్న యర్జును పొరిగొన్న పరశురాముని ఆది భంగపరచే కడిమి అయ్యొక్కట కరదూషణాదుల 14,000 బారిసమరే అమ్మహాధనుర్ధరునకిగ్గాచరించి హరిహర బ్రహ్మశక్రాదులైన అతని భయత నిర్ఘాత సంఘాత పాత శాత బాణ ఘాత హతులు కాక బ్రతుకగలరే. ఏమనుకుంటున్నావురా?
నువ్వు ఏ పరమేశ్వరుడు గురించి తపస్సు చేశావో ఆ పరమేశ్వరుడు ఉన్నటువంటి కైలాస పర్వతాన్ని నువ్వు కదిపినప్పుడు నీ చేతులు 20 దాని కింద ఉండిపోతే, ఎందుకు ఉండిపోయాయంటే పరమశివుడు తన కాలి బొటనవేలుతో కైలాస పర్వతాన్ని నొక్కినప్పుడు నీ చేతులు ఉండిపోతే నువ్వు మహారవం చేస్తే నిన్ను రావణ అని పిలిచాడు. అటువంటి పరమశివుడి యొక్క ధనస్సుని విరిచినటువంటి వాడు రామచంద్రమూర్తి. కాబట్టి చరణాగ్రమున నీ భుజాదర్పమడచిన దుర్జటి విలులీల త్రుంచివైచే వాలపాశమ్మున పడి నిన్ను కట్టిన వాలినొక్కమ్మున కూలవేసే. 4 సముద్రాల దగ్గర కూర్చుని సంధ్యావందనం చేసేటటువంటి అలవాటు ఉన్నటువంటి వాలి ఒక సముద్రం దగ్గర సంధ్యావందనం చేస్తున్నప్పుడు నువ్వు వెళ్ళి ఆయనతో యుద్ధం చేయడానికి ఆయన తోక గీరితే ఎవడరా 10 తలల పురుగని నిన్ను తోకకి చుట్టి 4 సముద్రాల దగ్గరికి వెళ్ళి నీళ్లలో ముంచుతుండను, ఊపిరాడకపోతే పైకెత్తతుండను చేసి 4 సముద్రాల్లో ముంచి ఇంటికి తీసుకెళ్లి తోక జొలిపించి కింద బారేసి భార్య ఇచ్చిన పాలు తాగుతూ ఎవర్రా 10 తల్ల పురుగా అని నిన్ను అడిగాడు. అటువంటి వాలిని ఒక్క బాణంతో కొట్టాడు రామచంద్రమూర్తి. వాలినొక్కమ్మున కులవేసే అని నిన్ను జరగొన్న అర్జును పురిగొన్న పరశురాముని ఆజి భంగపరచే. ఉత్తరాఖండలో చెప్తారు మహర్షి, నర్మదా నదీ తీరంలో ఒకానొకప్పుడు పార్థివలింగాన్ని చేసి ఒడ్డున పెట్టి రావణాసురుడు పూజ చేస్తుంటే కింద కార్తవీర్యార్జునుడు తన భార్యతో కలిసి జలక్రీడలాడుతుంటే వాళ్ళందరూ ఈ ప్రవాహాన్ని ఆపగలవా అంటే కార్తవీర్యార్జునుడు 1000 చేతులు అడ్డు పెడితే ప్రవాహం వెనక్కి పెరిగి ఒడ్డున ఉన్న పార్థివలింగం కొట్టుకుపోయేటట్టు చేసింది. ఎవడురా నేను పూజ చేస్తున్న శివలింగాన్ని పాడు చేసిన వాడిని కిందకెళ్ళి కార్తవీర్యార్జునుడితో యుద్ధం చేశాడు రావణాసురుడు. పట్టి బంధీకృతుణ్ణి చేసి ఒక పశువుని పట్టుకెళ్ళినట్టుగా పట్టుకెళ్ళి కారాగారంలో బారేశాడు రావణాసురుణ్ణి. అప్పుడు పులశ్చ బ్రహ్మ, విశ్రవసో బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మగారు కలిసి వచ్చి ప్రార్థన చేస్తే విడిచిపెట్టాడు కార్తవీర్యార్జునుడు. నిన్ను తీసుకెళ్లి బంధించినటువంటి కార్తవీర్యార్జునుని యొక్క 1000 చేతులు తన యొక్క గండ్రగొడ్డలితో నరికేసినవాడు పరశురాముడు. ఆ పరశురాముడి చేతిలో ఉన్న విష్ణు చాపాన్ని అవలీలగా అందుకున్నవాడు రామచంద్ర ప్రభువు. కాబట్టి పరశురాముని యాజి భంగపరచే కడిమియొక్కట కరదూషణాదుల 14,000 బారి సమరే. 1 గంట 42 నిమిషాలలో 14,000 మంది కరదూషణాదుల్ని ఎప్పుడు ధనస్సు పట్టుకున్నాడో, ఎప్పుడు వింటినారి సారించాడో, ఎప్పుడు బాణం తీశాడో, ఎప్పుడు ఎక్కుపెట్టాడో, ఎప్పుడు విడిచిపెట్టాడో నాకు కనపడలేదని శూర్పణఖ మోహించింది. అలా విడిచిపెట్టి 14,000 మందిని చంపేశాడు తనని తాను రక్షించుకుంటూ. అది చూసి కదూ గోపరాజు గారు దాశరథీ శతకంలో బండన భీముడు అత్తజన బాంధవుడు ఉజ్వల బాణతోణ కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి 2వ సాటి దైవమిక లేడనచున్ గడకట్టి భేరికా డండ డడండ డండ నిడలంబుల జండము నిండమత్త వేదండము నెక్కి సాటెదను దాశరథి కరుణాపయోనిధి అన్నారు. యుద్ధం వస్తే ఆయన భుజములు తాండవం చేస్తాయి. ఎప్పుడు బాణం తీస్తాడో, సంధిస్తాడో, విడిచిపెడతాడో తెలియదు. 14,000 మందిని చంపేశాడు రావణ. నీకు తెలుసు, నీకింకరుల్నే చంపాడు. అటువంటి రాముడితో నీకు యుద్ధమా? కరదూషణాదుల 14,000 బారిసమరే అట్టి ధరుద్ధరునకిగ్గాచరించి హరి హర బ్రహ్మ శక్రాదులైన అతని భయత నిర్ఘాత సంఘాత పాత శాత బాణ ఘాత హతులుకాక బ్రతుకగలరే.